మామూలుగా నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్. ఆ కేబినెట్ మీటింగ్‌లో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఈ కల్తీ నెయ్యి వాడి లడ్డులు తయారు చేసిన కేసులో హ్మ్. ఆంధ్రప్రదేశ్ తరపున ఒక విచారణ కమిషన్ వేయాలి అనేది నిర్ణయం తీసుకున్నారు. హ్మ్. దీని మీద ఆల్రెడీ మంత్రులు కూడా వైయావుల కేసు కావచ్చు, లేకపోతే మిగతా మంత్రులు కూడా కొల్లను పార్థసారథి కావచ్చు, హ్మ్. వీళ్ళందరూ కూడా మాట్లాడారు. సో, వైయావుల కేసు మాట్లాడుతూ ఈ క్లియర్‌గా ఇది కొనుగోలులో అక్రమాలు జరిగాయి. బట్ సిట్‌లో విచారణ కంప్లీట్‌గా జరగలేదు. కాబట్టి మేము దీని మీద విచారణ కమిషన్ వేసి దాంట్లో దోషులుగా తేలిన వారి మీద శిక్షిస్తాము, చర్యలు తీసుకుంటాము అనేది ఆయన ప్రకటించారు. ఆల్రెడీ బిగినింగ్‌లో ఇది 2024 సెప్టెంబర్‌లో హ్మ్. చంద్రబాబు ఫస్ట్ ప్రకటించాడు. కల్తీ నెయ్యి ఉంది. నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టుగా ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు అది బాంబులాగా పేలింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా అలర్ట్ అయ్యారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. దాంతో చంద్రబాబు ఒక సిట్ వేశాడు దాని మీద విచారణకి. ఈ లోపల వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిల్లేసి దీని మీద సుప్రీంకోర్టు విచారణ జరిపించారు. ఇదంతా కూడా చంద్రబాబు కుట్ర అని చెప్పి ఎటువంటి కల్తీ జరగలేదని ఆయన వెళ్ళాడు. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వేశాడు. ఇలాగ చాలా మంది సుప్రీంకోర్టులో వేసినాక సుప్రీంకోర్టు దీని మీద అనేక ప్రశ్నల్ని చంద్రబాబు కూడా ఇచ్చింది. లడ్డుని రాజకీయాలకు, దేవుణ్ణి రాజకీయాలకు లాగద్దని కూడా సూచించింది. దాని తర్వాత సుప్రీంకోర్టే ఒక సిట్ వేసింది. ఆ సిట్లో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిట్ పనిచేయాలి. సిబిఐ నుంచి 2 ఉంటారు. ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక టెక్నికల్ పర్సన్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి 2 ఉంటారు. మొత్తం 5 మందితో 16 నెలల పాటు సిట్ విచారణ జరిపి తేల్చిందే ఉంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు కానీ ఇవేం కలవలేదు. అది అసలు నెయ్యే కాదు, పాలే వాడినప్పుడు ఇంక పాలల్లో లేకపోతే నెయ్యిలో కొవ్వు కలవడం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇది క్లియర్గా సింథటిక్ నెయ్యి అనేది ప్రకటించింది. అయితే ప్రకటించి మొత్తం 36 మంది మీద ఛార్జ్షీట్ వేసింది. 36 మందిలో ఒక్కరు కూడా పొలిటీషియన్ లేరు. అప్పుడున్న ఈవో లేడు. అప్పుడున్న టీటీడీ చైర్మన్, బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి లేడు. ఇంకా మిగతా దాంట్లో కొనుగోలు కమిటీలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే మన భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవరు కూడా సిట్ చెప్పిన దాంట్లో లేరు. దాని తర్వాత ఒక లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆ లేఖలో వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేది కూడా చెప్పింది. సో దాంట్లో భాగంగా అనిల్ కుమార్ సింఘాల్ ఈవోని మార్చేశాడు చంద్రబాబు. సో ఇప్పుడు సిట్టు అంటే ఇక్కడ ఇది పొలిటికల్గా ఫ్లేరప్ అయిపోయింది. వైసీపీ ఏమో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు జంతు కొవ్వు గొలుస్తుందని ప్రచారం చేశారు. జంతు కొవ్వు కలవలేదనేది సిట్టు చెప్పేసింది. సో వీళ్ళు కావాలని అబద్ధాలు చెప్పినట్టుగా అర్థమైపోతుందని వాళ్ళు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దానికి ప్రతిగా తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, కల్తీ జరిగింది, జంతు కొవ్వు ఉంది దీంట్లో, ఆ జంతు కొవ్వు నుంచి తీసిన కెమికల్స్ వాడారని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. సో అది సిట్ అనట్లేదు. సో అంటే సిట్ చెప్పందని వీళ్ళు చెప్తున్నారు అన్న విమర్శ బలంగా వస్తుంది. దీని నుంచి ఇప్పుడు డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా విచారణ కమిషన్ వేస్తున్నారు అనేది వైసీపీ చెప్తుంది. అయితే వీళ్ళ వాదన ఏంటి, తెలుగుదేశం వాదన అంటే దీంట్లో అనేక విషయాలు జరిగాయి. ముఖ్యంగా కొనుగోలు కమిటీని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? కొనుగోలు కమిటీకి తెలియకుండా ఎలా కొనుగోలు చేస్తారు? ఎవరో అప్పన్నని ఒక పిఏగా ఉన్నవాడు కింగ్ పిన్ అంటే ఎలా నమ్మాలి? దాని చైర్మన్కి తెలియకుండా, బోర్డుకు తెలియకుండా, కొనుగోలు కమిటీకి తెలియకుండా ఎలా చేస్తారు అనే ప్రశ్న వేస్తున్నారు. ముఖ్యంగా నిబంధనల్ని సడలించారు. అంతకుముందు 2019 ఆగస్టులో ఇదే కమిటీ గట్టి నిబంధనల్ని పెట్టింది. అదే కమిటీ 5 నెలల తర్వాత నిబంధనలను సడలించింది.